నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారు. గూడూరు పట్టణంలోని 20 వార్డుల్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. మనుగోలు బీసీ కాలనీలో పెన్షన్లను అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించడమే 1 month 1 village ఫర్ కార్యక్రమం. సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామంలో సమావేశం నిర్వహించి అర్జీలను స్వీకరించిన తహసీల్దార్ సుభద్ర. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని దేవాలయాల్లో నిర్వహించిన ధనుర్మాస పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి నెల 16,50,00,000 రూపాయలు పెన్షన్ల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నామని, సూపర్ 6లో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 20 వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. పెన్షన్ల పెంపుతో దివ్యాంగులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు. అట్లాగే ముఖ్యంగా రేపు January 1 కాబట్టి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు అట్లాగే ముఖ్యంగా ముందు రోజే పెన్షన్లు పంచండి, ఇబ్బంది పడతారు ఈ యొక్క పెన్షన్దారులు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా మా నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి మా జనసేన నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బీజేపీ నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ రోజుతో ఈ యొక్క సంవత్సరం పూర్తయింది. అట్లాగే ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏమేమి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టింది అనేది ఒకసారి మీ అందరికీ రిపీట్ చేస్తాను. అది కూడా ఒకసారి పార్టీ నాయకులు కూడా దయచేసి ఈ మెటీరియల్ తీసుకోండి. మీరు ఎక్కడ మాట్లాడాలన్నా అది చాలా అవసరం. సూపర్ 6 పథకాలు చెప్పాం. దాంట్లో ముఖ్యంగా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుతుంటే అంతమంది పిల్లల అకౌంట్లో 13,000 రూపాయలు ఈరోజు పడేటువంటి కార్యక్రమం. దాదాపు 67.27 లక్షల మంది విద్యార్థులకి ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా ఈరోజు కల్పించిన విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఏ బస్సు చూసినా మొత్తం ఫుల్ అయిపోతుంది. మగవాళ్ళకి సీట్లే లేవు, అంతా ఆడవాళ్లే కూర్చున్న పరిస్థితి. మన డబ్బులు ఇచ్చినా మన సీట్లు లేవు. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం ఈ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు. అంటే ఒక్క గూడూరులోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా పెన్షన్ ఇచ్చే విధానం కూడా మా నాయకుడు ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ దాదాపు 46 లక్షల మంది రైతులకి మన ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు 46 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ 2 విడతలు వేసాం. లాస్ట్ విడత కూడా నెక్స్ట్ మంత్ వేసే కార్యక్రమం ఈ నెలలో జరగదు, నెక్స్ట్ మంత్ వేసే కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే దీపం పథకం కింద
సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, దాదాపు 2,654 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా అయింది. దాదాపు 2 కోట్ల సిలిండర్లు మన ఎన్డీఏ గవర్నమెంట్ పంపిణీ చేసిందని చెప్పి కూడా ఒకసారి ప్రజలకి తెలియజేస్తున్నా. అలాగే ఎన్టీఆర్ భరోసా కింద ఇప్పటి వరకు కూడా దాదాపు 50,000 కోట్లకు పైగా ఈ యొక్క పెన్షన్ కోసం డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అట్లాగే మత్స్యకారులకు కూడా ఏడాదికి 20,000 అంటే 10,000 రూపాయలు గతంలో ఉంటే ఇంకో 10,000 యాడ్ చేసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులు 1,25,000 మందికి ఈరోజు ఈ యొక్క దాదాపు 250 కోట్ల బడ్జెట్ కేటాయించి వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, నరసింహులు, వెంకటేశ్వర్లు, చెంచురామయ్య, రహీం, శివకుమార్, ఇజ్రాయెల్, మస్తాన్ నాయుడు, ప్రణీత్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు బీసీ కాలనీలో పేదలకు పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. మనుబోలు బీసీ కాలనీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, తమ ప్రభుత్వ హయాంలో పెన్షన్లను 4,000కు పెంచి అందజేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లను మన రాష్ట్రంలో పెన్షన్లు అందజేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, ఉన్న అభివృద్ధిని కూడా అడ్డుకున్నారన్నారు. వ్యాప్తంగా నెలకి 2,700 కోట్లు పంపిణీ చేస్తున్నాం. గత ప్రభుత్వం యావరేజీ మేము ఇస్తున్న 2,000కి 5 సంవత్సరాలు టైం పట్టింది వాళ్ళకి 1000 పెంచేదానికి. యావరేజ్ 500 రూపాయలు పెంచారు. వాళ్ళు నెలకి 1,650 కోట్లు ఖర్చు పెట్టారు. మేము నెలకి 2,700 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి ఇప్పుడు 3,300 కోట్లు ఇస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్లు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు సంవత్సరానికి 1,950 కోట్లు ఖర్చు పెట్టారు. 19,500. మేము 33,000 కోట్లు ఖర్చు పెట్టాం. వాళ్ళు 19,500 కోట్లు ఖర్చు పెట్టారు. డిఫరెన్స్ ఏంటంటే సంవత్సరానికి వాళ్ళకంటే 13,500 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చాం. ఒక్క సంవత్సరానికి 13,500 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తుండా, నెలకి మేము 2,700 ఇస్తున్నాం, వాళ్ళు నెలకి 1,650 కోట్లు ఇచ్చారు. సంవత్సరానికి మేము 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, వాళ్ళు 19,500 కోట్లు ఖర్చు పెట్టారు. సంవత్సరానికి వాళ్ళకంటే 13,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంచుమించు 5 ఏళ్లలో 65,000 కోట్లకు పైగా ఒక్క పింఛన్ల కార్యక్రమంలో గత ప్రభుత్వం 5 ఏళ్ల కంటే ఈ ప్రభుత్వంలో 65,000 crores ఎక్స్ట్రా ఖర్చు పెడతాం. 65,000 కోట్లు. ఇంకా తల్లికి వందనం ఆయన ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. 10,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఈరోజు గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. అట్లే బస్సు ఫ్రీగా ఇస్తున్నాం. మహిళలకి ఉచితంగా ఇస్తున్నాం. దివ్యాంగులకి ఉచితం చేసేసాం. ఈరోజు పింఛన్లు మత్స్యకారుల పింఛని పంపిణీ చేస్తున్నాం. మీరు 10,000 ఇస్తే మేము 20,000 ఇస్తున్నాం. ఆ చేనేత కార్మికులకి పెంచేసేసాం. నువ్వు దేంట్లో మాకంటే వెల్ఫేర్లో ఎక్కువ చేసేవో చెప్పు. సంవత్సరం బడ్జెట్ చూసుకో. అందుకని వాళ్ళ పత్రిక చండాలమైన భాష, చండాలమైన వ్రాతలు. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఒక పెద్ద ముసలాం చెప్పింది. ఇప్పుడు ఒక్క మనుబోలు మండలంలో ఈరోజు పంపిణీ 5,575 మందికి ఇస్తున్నాం. 2,45,00,000. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర రిపోర్టర్ రవి ఎమ్మెల్యే చేతుల మీదుగా విశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. టీడీపీ నాయకులు మద్దినేని మస్తాన్ నాయుడు, పచ్చిపాల్ రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, చల్లగిరి ప్రసాద్, రాయపాటి కిరణ్, వెడిచెల్ల వెంకటరమణారెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి, మురళీనాయుడు, సుధాకర్ రెడ్డి, అమీర్ బాషా, ఏలూరు కోదండరామరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, పెనుబాక మహేష్, పవన్, జాకీ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసం వద్ద తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారు, కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, మల్లాం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, గూడూరు శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈవోలు రవికృష్ణ, నవీన్ కుమార్, ప్రసాద్, దేవస్థానంలో చైర్మన్లు దశరథ రామిరెడ్డి, నీరజ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి అద్భుత కళాకారుడు అని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలులో బుధవారం ఆయన రూపొందించిన సూక్ష్మ తేదీల క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అగ్గిపెట్టి సైజులో ఉండే క్యాలెండర్ తయారు చేయడం రాముకే సాటి అన్నారు. ఇలాంటి కళలను ఆదరించాలన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, రవీంద్రబాబు, జనసేన నాయకులు జాకీర్, పవన్, ప్రసాద్ తదితరులు ఉన్నారు. శ్రీ ఆంజనేయ అని చెప్పేసి ఒక క్యాలెండర్ తయారు చేశాడు. అగ్గిపెట్టెలో పెట్టి బయట తీశాడు. అగ్గిపెట్టెలో పెట్టి ఈ క్యాలెండర్ టోటల్గా తిథులతో కూడా ఉన్నాయి. తిథులతో కూడా ఇది నిజంగా సర్ప్రైజ్. నేనేమి ఇప్పుడు మొదటి కాదు. నేను 97లో యువజన శాఖ క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా యూత్ ఇంటిగ్రేషన్ క్యాంపులో ఆ స్టాల్లో తెచ్చి దీన్ని ఎగ్జిబిట్ చేశాడు. అప్పుడు కూడా గవర్నమెంట్ ఈయన్ని అభినందించడం జరిగింది. ఏదేమైనా మన మధ్య తిరిగే ఒక వ్యక్తి అగ్గిపెట్టి లోపల పెట్టే సైజు అగ్గిపెట్టి లోపల కంటే కూడా చిన్నది, అగ్గిపెట్టి కంటే కూడా. దీంట్లో టోటల్ 1 year క్యాలెండర్ ప్రతిరోజు తిథులతో కూడా పెట్టి తయారు చేయటం నిజంగా మేము గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించడమే 1 month 1 village 4 కార్యక్రమం ప్రభుత్వ ఉద్దేశమని తహసీల్దార్ సుభద్ర తెలిపారు. సైదాపురం మండలంలోని ఊటుకూరు పంచాయతీలోని గిరిజన కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారాయణరావు గౌడ్, గ్రామ సర్పంచ్ పెంచులయ్య, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ, వీఆర్ఓ శారద, సుభాన్ బాబు నాయుడు, శ్రీకాంత్, వెంకటరత్నం, గ్రామ సర్వేయర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక విలేజ్, ఒక గ్రామానికి ఎంపిక చేసుకొని 4 సార్లు గ్రామాన్ని సందర్శించి విజిట్ చేసి మీ దగ్గర ఉన్న ఏమైనా సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే పరిష్కరించమని చెప్పి తెలియజేసినారు. దానికి తగ్గట్టు మేము ఊటుకూరు అనే గ్రామాన్ని ఆల్రెడీ 3 విజిట్లు చేశాము. ఇది 4వ లాస్ట్ విజిట్. ఏదైనా మీకు పొలాలకు సంబంధించి ఏదైనా పాస్బుక్లు రాకున్నా, లేకపోతే భూమి సర్వే చేయించాలని చెప్పినా, ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే మీరు అర్జీ రూపంలో కానీ మాకు అందిస్తే మేము సమస్య పరిష్కరించాలంటే వెంటనే పరిష్కరించేస్తాము. లేకపోతే 2 రోజులు పట్టేదైతే ఇప్పుడు లెటర్ రాసి పంపించాలనేది ఉంటే ఒక 2 days లోపల మేము పూర్తి చేసి పంపిస్తాము. ఇప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉంటే, ఇప్పుడు పట్టాదారు పాస్బుక్లకి ఏమైనా రాకపోవచ్చు, సాదా బైనామా మనకు ఇప్పుడు అవకాశం వచ్చింది. తెల్ల కాగితాల మీద ఎవరైనా కానీ మీరు కొనుగోలు చేసి ఉండొచ్చు. అవి చాలా కాలం నుంచి అట్టే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అవన్నీ మీ సేవలో మనం అప్లై చేసుకుంటే ఆ 10 claim కూడా కంప్లీట్ చేస్తారు. ఆ 10 claim అనేది మనకు ఈసారి అవకాశం వచ్చింది. 10 claim అనేది సాదా బైనామా తెల్ల కాగితాల మీద ఎవరైనా మీరు కొనుగోలు చేసుకొని ఉంటారు కదా, అవి మీరు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఏదైనా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, మీకు ఏమైనా తల్లి భర్త చనిపోయి భార్య పేరు మీద ఏమైనా రావాల్సి వచ్చినా అవి పెట్టుకున్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, నెక్స్ట్ వచ్చి డెత్ సర్టిఫికేట్ అవి ప్రొడ్యూస్ చేశారంటే భార్య పేరు మీద మేము చేస్తాం పట్టాదారు పాస్ పుస్తకాలు. అసైన్మెంట్ అంటే ఫ్రీ హోల్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓపెన్ కావటం లేదు కాబట్టి అసైన్మెంట్ మనం చేయలేము.
వైసీపీ నాయకులు ఇంకనైనా బురద చల్లడం మానుకోవాలని అక్కంపేట టీడీపీ యూత్ నాయకులు ఇనుమడుగు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అక్కంపేట గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులతో కలిసి టీడీపీ యూత్ నాయకులు ఇనుమడుగు గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇకనైనా బురద చల్లడం మానుకోవాలని, పాసు పుస్తకాలు లేని పేద రైతులకు సైతం తాము యూరియాని అందజేశామన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు అమీర్ బాషాపై లేనిపోని మాటలు చెప్పడం సరికాదన్నారు. మీరు ఇచ్చినట్లు నిరూపిస్తే మీరు ఏం చేయమన్నా చేస్తామని, అలా నిరూపించని పరిస్థితుల్లో మీరు తప్పు చేసినట్లు ఒప్పుకోవాలన్నారు. పోయిన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మేము కట్ట ఏరియా మేము పోయి మా రైతులను అడిగి అక్కడ నాయకులను అడిగిన మాకు ఇవ్వాలా, ఇదిగో లోడ్ అన్నారు, అదిగో లోడ్ అన్నారు, ఇచ్చిందైతే లే. మేము బ్లాక్లో కొనుక్కొని మేము చేసుకున్నాము. ఎట్లా ఈ సంవత్సరం మాకు పిండి కట్టలు స్వభావంగా దొరుకుతున్నాయి, ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టిన పోయిన నిన్న పెట్టిన ప్రెస్ మీట్ నాయకుడు ఆయన ఏదో వాళ్ళ దగ్గరికి మేము పోలేదని, మాకు పోకపోయినా కానీ ఈయన ఇచ్చాడని ఆ దుర్దేశంతో తప్పుడు సమస్య చెప్పాడు. కానీ అదైతే కాదు. నాకు జరిగినది ఇది, మాకు న్యాయం జరిగింది. ఆయన నిన్న చెప్పినంత బాగా అంటే వైసీపీ అనేది లేదో, తెలుగుదేశం అని లేదో, మొత్తం నేను వాళ్ళ కట్టలు నేను ఆ నుంచి తీసి పంపించి ఉన్నాను. కానీ వీళ్ళు ఏం చేశారంటే అమీర్ సాహిబ్ తీసుకొని గోడౌన్లో స్టోరేజ్ చేసుకొని ఉన్నాడు అన్నాడు. వీళ్ళు ఈరోజు అమ్మడి శ్రీనివాసులు రెడ్డి 177 కట్టలు తెచ్చుకొని 3 కట్టలు వంతులు ఆయన తట్టేసేసి ఒక్క కట్ట కూడా అందలేదని నేను ప్రెస్ మీట్ పెడతాడు. కానీ అది నిజం కాకపోతే రాండి ఏనే ప్రమాణం చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. గంగమ్మ ఇక్కడ చేద్దాం, మాతం దేవాలయంలో చేద్దామా, రావులవరంలో దేవాలయంలో చేద్దామా, లేదు మసీదులో చేద్దాం, మీరు ఆడే నిర్ణయించండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రెండోది, ఈ 10 ఇళ్ళు ఇప్పుడు కోదండరామరెడ్డి చదివి ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో నిజాలు లేకపోతే మీరు ఆడికి వచ్చినా మేము ప్రమాదం అని ఇబ్బంది ఏం లేదు. మీరు టైం ఇస్తే ఆ టైంకి మేము ఉంటాం ఆడ. మీరు రాండి. ఈ బురద చల్లకము ఆపేసేసి ప్రతి ఒక్కరికి పని చేసే పని నేర్చుకోండి. అది అందరికి కూడా మంచిది, గ్రామానికి కూడా మంచిది, ప్రజలకు కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఏరియా నువ్వు ఎన్ని కట్టలు తీసుకొని ఉండేది, సొసైటీలో నీకు ఎన్ని కట్టలు ఇచ్చారు, అక్కంపేటలో ఎన్ని కట్టలు ఇచ్చారు, రంగయ్య కాడ ఎన్ని కట్టలు తెచ్చావు, మొత్తం రా. మాతం కాడ ఏడే సవాల్ చేస్తున్నారు, మా సబ్ ప్రమాణం చేద్దాం. నువ్వు తెచ్చుకున్నావా లేదా? వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ రోజుకే 3 కట్టలు ఇచ్చున్నారు. మీరు కూడా మాట్లాడతారా? మళ్ళీ మీరు మాట్లాడే ధైర్యం ఉంది అసలు? నీ కాడ లేదా లిస్టు? ఇదిగో నా కాడ లిస్ట్ ఉంది, తీసుకొని వస్తాను రా. సొసైటీలో ఎన్ని కట్టలు తెచ్చి 128 కట్టలు సొసైటీలో తెచ్చారు. ఆర్బీకేలో మీకు అన్నీ ఇచ్చాం, కట్ట ఇచ్చాం. మళ్ళీ రంగయ్య గాడికి పోయి తెచ్చారు. ఎక్కడ మీకు ఇవ్వకుండా ఉన్నావు? సొసైటీలో యూరియా ఇవ్వకుండా ఉన్నావు. 3 కట్టలు లెక్కను మీరు తీసుకొని పేదవాళ్ళకి లేదు. మీకు పేదవాళ్ళకి ఎట్ట వస్తాయి? కట్టరావు. మీరేదో మీరు తీసుకొచ్చి అధికారం లాలూచి పట్టి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేసి మీరు ఏడ పెట్టుకొని అంగళ్ళ కాడ మమ్మల్ని అడిగితే మేము ఎక్కడ తెచ్చిగలము? పేదవాళ్ళకి ఇవ్వాల్సిన కట్టలన్నీ మీరు తెచ్చి పెట్టుకుంటుంటే పడెట్టివ్వగలం. పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో మీరు చేసిన అరాచకానికి 10 ఇళ్ళు కట్టకుండా తిని యూరియా ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను, ఒకసారి వినండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇచ్చినారా లేదా అనేది వాళ్ళని కనుక్కొని తర్వాత మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోండి, తప్పుడు ప్రచారాలు చేసుకోండి, ఏవైనా దాని గురించి మాట్లాడుకోండి. వాళ్ళ పేర్లు చదివి వినిపిస్తాను, వాళ్ళని పోయి అడగండి, ఒకసారి వినండి. గుండుపోగు వీరాగయ్య, గుండుపోగు పెద్దబయ్య, గుండుపోగు పాలయ్య, మోవుడు చాసయ్య, మోవుడు రమణయ్య, గుండుపోగు వెంకటకృష్ణయ్య, ఎల్తూరు వెంకటయ్య, ఎల్తూరు చిన్నరసయ్య, ఎల్తూరు పెదనరసయ్య, కట్కాల పెదరాగయ్య, కట్కాల శ్రీనివాసులు, కలిచేటి పత్రి, మంద పిచ్చరయ్య, గుండుపోగు వెంకటరమణయ్య, కలిచేటి వీర్రాగయ్య, కలిచేటి చెన్నయ్య, కొల్లూరు మస్తానయ్య. పేదలకి ఏదో చేసుకుంటుంటే వాళ్ళందరికీ మాట్లాడి వీఆర్ఓ గారితో మాట్లాడి అందరికి ఇచ్చినట్టు మా పేదలకు కూడా ఇవ్వాల. 30 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు సాగు. ఈ రోజుకి మీ గవర్నమెంట్లో ఒక్క యూరియా కట్టించిన దాతలు అమీర్ అన్న కష్టపడి ఎంఆర్ఓ గారితో వీఆర్ఓ గారితో అందరితో మాట్లాడి మాకు ఇచ్చినట్టే వాళ్ళకి గడి అని చెప్పి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మాకు ఇవ్వండి అని చెప్పి ముందుగా వాళ్ళకి ఇచ్చి తర్వాత మేము తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోదండ రామిరెడ్డి,
రమేష్ రెడ్డి, మోమిడి రమణయ్య, గుండుబోయిన వెంకటరమణయ్య, నరసయ్య, మందా వెంకటరమణయ్య, పెద్ద నరసయ్య, ఓసూరయ్య, బత్తిన శ్రీనివాసులు, వీరరాఘవయ్య, సుధాకర్, నరేంద్ర తదితరులు రైతులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు గూడూరు ప్రజలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం హర్షణీయమని టీడీపీ బుడ్డోడు అనిత్ కుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక టవర్ క్లాక్ సెంటర్లో గూడూరు నెల్లూరు జిల్లాలో కలపడాన్ని హర్షిస్తూ కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా అనిత్ మాట్లాడుతూ యంగ్ అండ్ డైనమిక్ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ అనేక ఒడిదుడుకులకు లోనై తమ నాయకుడైన గంగాప్రసాద్ చొరవతో గూడూరు నియోజకవర్గాన్ని 3 మండలాలను నెల్లూరు జిల్లాలో కలిపేందుకు అహర్నిశలు కృషి చేశారని, ఆయన సేవలు మరువలేనని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నెరవేర్చినందుకు గూడూరు నుంచి మీ టీడీపీ బుడ్డోని ఈ పాదములకు నా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు ప్రజలకు ఇచ్చిన మాట కోసం మన గూడూరు మన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు అనేక కష్టాలు నష్టాలు పడి ఇచ్చిన మాట న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శివరాకేష్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బయటకు పంపించి ఇబ్బందులు పడవద్దన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఒక రోజు ఆనందానికి భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దని కోరారు. 31st నైట్ సంబంధించి మా గౌరవ ఎస్పీ మేడము, అట్లాగే మా డిఎస్పీ సారు, సిఐ పొదలతూరు సారు మాకు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంది. దానిలో భాగంగా నైట్ ఎవరైతే ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్నెసరీగా వితౌట్ హెల్మెట్ తాగి బండి నడపడం ఇలాంటి వ్యవహారాలు చేయొద్దు. న్యూసెన్స్ క్రియేట్ చేసిన, డీజేలు పెట్టేసి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసిన, కేక్ కటింగ్స్ చేసిన, ఇన్స్టిగేటింగ్ ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్స్ ఏదన్నా చెప్పినా కూడా వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ పోలీస్కి సహకరించాలని, అట్లాగే మీడియా మిత్రులు కూడా దీనికి సంబంధించిన విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచేలాగా చర్యలు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొంది ఏమీ తెలియనట్టు ప్రెస్ మీట్ నిర్వహించడం టీడీపీ నాయకులకే సాధ్యమని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్కంపేట గ్రామంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దండు అమర్నాథ్ రెడ్డి, పల్లంరెడ్డి శ్రీహర్ రెడ్డి, తాటిపర్తి సతీష్ రెడ్డి, శ్రీనివాసులు, రామయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కంపేట గ్రామంలో తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి యూరియాకి సంబంధించి గతంలో నా సహచరుడు, నా సోదరుడు అంబటి శ్రీనివాసరెడ్డి గారు గ్రామంలో రైతులకు యూరియా సరిగా అందడం లేదని మాట్లాడితే దాని మీద సభ్యత సంస్కారం లేకుండా తెలుగుదేశం నాయకుడైనటువంటి కోదండరామరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వాస్తవంగా అయితే నేను ఈ గ్రామానికి సంబంధించి రాజకీయంగా మాట్లాడాలని కాకపోయినా ఈ గ్రామస్తుడిగా అతనితో కలిసి గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాని గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు యూరియా గురించి మాట్లాడితే అసలు నేను రోజు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పడి నిన్న మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమందికి పాత ఇళ్ళకు బిల్లులు చేసుకున్నారు, వీళ్ళ జీవానికి కొంతమంది అధికారులు బలయ్యారని మాట్లాడారు. నేను అడుగుతున్నా కోదండరామరెడ్డిని, వాళ్ళ మీద అర్జీలు పెట్టింది ఎవరు? వాళ్ళ ఉద్యోగాలు పోవడానికి కారణం ఎవరు? పోతే నీకు తెలియదేమో, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు లేవు. నువ్వు ఎప్పుడు వచ్చావు? 2013లో నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేను గ్రామంలో తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు పనులు ఇస్తే దానిలో ఏదో 4 రూపాయలు మిగిలితే ఇంక నీ గ్రామం మీద బట్టి దోచుకొని తినొచ్చని అక్కడ నుంచి అమ్మటి వెంకట సుబ్బారెడ్డితో కలిసి నీరు చెట్టు పనులు చేసుకొని తెలుగుదేశం అధికారం అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోయావు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఇక్కడికి రాలా. ఈరోజు దళితులకు ఒక కట్టి హీరో ఇస్తే మీకేందో కడుపుమంటని నోటుకు వచ్చిన విధంగా మాట్లాడు. నేను అడుగుతున్నా,
5 ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ గ్రామానికి సంబంధించి కానీ లేదా దళితులకు సంబంధించి కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక పెన్షన్ చేయించే వాళ్ళకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న మాట్లాడినటువంటి పోలయ్యతో సహా 46 మందికి చర్మ కళాకారులు, డప్పు కళాకారులు పార్టీలు చూడకుండా చేయించినటువంటి వ్యక్తులు మేము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నాం. ఆ రోజు నీకు దళితులు గుర్తుకు రాలా, నీరు చెట్లు మనం ఎంత దోచుకుందాం అనే ఒక కాన్సెప్ట్ తప్ప అప్పుడు నీకు దళితులు గుర్తుకు రాలా, ఈ ఊర్లో ఒక పేదోడికి ఒక సహాయం చేయాలా, ఒక పెన్షన్ తీసిలా, అది అయిపోయింది చరిత్ర. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇళ్ల గురించి మాట్లాడుతున్నాం. ఇళ్ల గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడు ఇక్కడ నాయకుడుకున్నా ఏ రోజు అధికారులకు తప్పు చేయమని నేను చెప్పలా. మొట్టమొదటిగా నేను నీ పక్కన ఉన్నాడు చూడు ఎనమడుగు వేణుగోపాల్ రెడ్డి, అతనికి 2021-22 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇల్లు మంజూరైంది. అతను ఎప్పుడు ఇల్లు కట్టాడు ఈ ఊర్లో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నాయకుడు నిన్న నీ పక్కన ఉండేటటువంటి ఎనమడుగు వేణుగోపాల్ రెడ్డికి 14/12/2021 నాట్ స్టార్టెడ్ కింద ఉంది. 14 అంత చిల్లరగాడికి అయ్యుండి నువ్వు ఎట్ట మాట్లాడతావు? పుట్టుకలతో మాట్లాడతావా? సంసారాలతో మాట్లాడతావా? సంసారాలనే మాట్లాడతావు? నువ్వు ఏ కులంలో ఉండవు? కాపు కులం అంటావే, కులాన్ని ఎత్తావే. నువ్వు ఏ కులంలో పుట్టి ఉండవు నీకు తెలవదా? నేనే కులం అయింది నీకు తెలవదా? చిన్న బిడ్డను అడిగినా చెప్తావు. మెరుపు తీగ లాంటివాడు నువ్వు. గ్రామంలో ఏదో ఒక అవకాశం వచ్చింది, ఒక డబ్బులు సంపాదించుకునే పని వచ్చింది అంటే మెరుపు తీగ వచ్చిపోయినట్టు వస్తావు, గ్రామంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఒక మనిషిగా మాట్లాడాల్సినవి. నువ్వు ఒకరిని మాట్లాడే ఛాన్స్ ఉందా నీకు? ఏం చేసావు? దళితుల గురించి కడుపులో మంట అని అన్నావు. దళితులను గురించి కడుపులో మంట మీకు యూరియా బస్తా ఇస్తే అన్నావు. నేను మాట్లాడిన మాటలేంది? అందరికీ అందియండి, సకాలంగా అందియండి అని చెప్పా. దళితులకి యూరియా ఇస్తే మాట్లాడేది మేము తప్పట్టామా? మీరు ఏం మాట్లాడతారు? ఏం సబ్జెక్టు మీద నేను మాట్లాడాను, ఏ విధంగా మీరు మాట్లాడారు? మీరు వాస్తవంగా చెప్తుండా మీరు ఈ గ్రామంలో మిల్లర్ వాటర్ ప్లాంట్ నెల రోజులు మీ జీవానికి నెల రోజులు అక్కంపేట గ్రామస్తులు తాగుతున్న నీళ్ళని మీరు తాళం వేస్తే బయట ఊర్లకు పోయి నానా తంటాల పడి నానా అవస్థల పడి మీ ఆ జనాల గోష్ఠ మీకు తగలకుండా తప్పదు. ఇవాళ యూరియా అన్నారు, నేను యూరియా బయట తెచ్చుకున్నా, వాస్తవమే. మేము అధికారికంగా తెచ్చుకున్నాం. మీరు అలా తెల్లగాతాల మీద పెట్టి రైతుల పేర్లు ఏరి పెట్టి తెచ్చుకోవాలి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి ఇష్టంగా స్వామివారికి పూజ చేసి 18 మీటర్కి స్వామివారికి నైవేద్యం పెట్టి మేము శబరిమలకి పోతున్నాము. అంటే మీరు వాళ్ళు ఆ సంకల్పం కాదనుకుంటే నేను ఎదురుకు వచ్చినా నేను పూజ చేసుకుంటాను. స్వామికి చేస్తాను, ఎదురు కట్టుబడి లేకుండా నా వంతు శ్రమ నేను సగం శ్రమ నేను చేసుకో ప్రతి ఒక్కరిని కూడా ప్రసాదాలు అందరికీ అందేటట్టుగా చూసుకొని అదేవిధంగా ప్రతి బుధవారం శుక్రవారం అమ్మవారికి, మహాదేవుడికి, మహాగణపతికి, అయ్యప్పకి గురుదక్షిణామూర్తి ఒక కొత్తగా ప్రతిష్ఠించారు. చాలా పవిత్రమైన సందర్భం అది. ఆ రోజు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ దేవాలయంలో ప్రతి దేవుడు కూడా కొలువై ఉన్నారు. ఇలా ఏ కోరిక కోరినా ఖచ్చితంగా అయితేరుతుంది. అదేవిధంగా ఈరోజు అన్నసంస్థ పనిచేసిన వీళ్ళకి సేవ చేసిన లక్ష్మీ కుమారికి, శ్యామప్రసాద్ గారి, సూర్య గారికి, వీరమ్మకి, పుల్లయ్యకి, అదేవిధంగా సుజాతమ్మకి, సుజాతమ్మకి, అదేవిధంగా ప్రతి ఒక్క ఏడుమాతకి, ఈరోజు అన్నసంతర్పంగా హరీష్ శర్మ, సుమతమ్మ గారికి అందరూ కూడా శుభాలు జరగాలని. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. మహిళలు కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉభయకర్తలుగా శ్రీధర్ రెడ్డి, విష్ణువందన కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
దీనిలే గూడూరు పట్టణంలోని కనాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో బుధవారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని తిరుపవై పఠించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం ముక్కోటి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు, హోమం, మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారు. గూడూరు పట్టణంలోని 20 వార్డులో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. మనుగోలు బీసీ కాలనీలో పెన్షన్లను అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గ్రామ స్థాయిలోని సమస్యలను పరిష్కరించడమే 1 month 1 village ఫర్ కార్యక్రమం. సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామంలో సమావేశం నిర్వహించి అర్జీలను స్వీకరించిన తహసీల్దార్ సుభద్ర. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని దేవాలయాల్లో నిర్వహించిన ధనుర్మాస పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.